అయ్యా నా కుటుంబం అంతా రక్షింపబడాలయ్యా, నా బిడ్డలు రక్షింపబడాలని నేను ఆశపడుతున్నానయ్యా, నా బిడ్డలు నీ సన్నిధిలో నడవాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఈ దినం నా బిడ్డలనైనా ప్రార్థన పరులుగా నా ప్రభునైనా, నా ఎల్లుళ్ళేంటి ప్రభు, నా కుమార్తెలేంటి ప్రభు, నా కోడలేంటి కొడుకునేంటి ప్రభు, అయ్యా నీవు ఎంతగానో నా ప్రభు నా తండ్రి ఆశీర్వదిస్తున్నావు దేవా. నీకు కోట్లాది స్తోత్రాలు నా తండ్రి, స్తోత్రమైనా బిడ్డలు ఎటు తొట్టిల్లకుండా నా ప్రభునైనా అయ్యా నీ సన్నిధిలో నడవాలని నా ప్రభునైనా, నీతో సహవాసం చేయాలని నా ప్రభునైనా, నీ రాకడ సమయం వరకు నా ప్రభునైనా నా కుటుంబం అంతా కూడా నా ప్రభు నమ్మకం కలిగి నా ప్రభునైనా, విశ్వాసంతో నా ప్రభునైనా నీ రక్షణ భాగ్యమైన మేము చేత పట్టుకుని నా ప్రభ నేను ఇచ్చే రాజ్యంలో నా ప్రభ మేము ఆశలు కావాలని అయ్యా ఇదిగో ప్రభా పాపినైనా నా ప్రార్థన ఆలకించినైనా అయ్యా నాలో జీవం ఉన్నంత చేపు నా ప్రభా అయ్యా ప్రతి తల్లి కొరకు నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా ప్రార్థించే శక్తి నాకు దయచేనైనా. నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా సంఘాధికారులు జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా పాస్టర్ గారి కుటుంబాన్ని, సిఆర్ గారి కుటుంబాన్ని కూడా నా ప్రభా అయ్యా నా చిన్నారం గ్రామం చుట్టూ నీ కంచి వేయి నా ప్రభా. ఎవరన్నా బలహీనకుంటే నా ప్రభునైనా బలపరిచి లేవనెత్తమని పాపినైనా నా ప్రార్థన ఆలకించయ్యా. నేను హెచ్చింపు ప్రార్థనగా చేసుంటే తగ్గించుకునే స్వభావంనైనా నాకు మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన సిలువ సాటును మరుగుపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చక్కని ప్రార్థన చేసి నడిపించిన మరి సారమ్మ గారికి హృదయపూర్వక వందనాలు. ప్రార్థనలో ఉన్న బలం ఏంటంటే మీకు వచ్చే వారము వాట్సాప్ ద్వారా ప్రైజ్ పెడుతుంది శ్రీను ప్రైజ్ కోయిట్లో ఉంది లోదియమ్మ అనేటువంటి ఆవిడ, చిన్నకొలపాలెం ఆవిడ. వీసా టైం అయిపోయింది వెళ్ళిపోవాలని చెప్పి సిద్ధపడుతున్న టైంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఎవరికి? లోదియమ్మ గారికి. ఇక్కడ ఉండి నేను దేవుని పనివాడిగా ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృప. ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి టైఫాయిడ్ పవర్ తన శరీరం మీద పొందుకుంది. దేవుని మహాకృప. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత తెలియనటువంటి బలము దేవుని ద్వారా పొందుకుని అవతల దేశానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అదొక మేలు. ఓన్లీ ప్రార్థన ద్వారా. నేను అంతగా నమ్మనా తెలియదు ఈ అన్న అనుభవాలు. రెండోది, తన కూతురికి రెండో పెళ్ళి అయింది. కాళ్ళ ప్రెగ్నెంట్ అయింది. డెలివరీ టైంలో పాలకులో జాయిన్ చేశారు. వాళ్ళది ఆగరు. పాలకులో జాయిన్ చేస్తే ఉమ్మ నీరు తక్కువగా ఉంది, బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారంట డాక్టర్ గారు. మళ్ళీ ఫోన్ చేశారు. డెలివరీకి 2 days అనుకుంటా టైం ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ చూస్తే అలా ఉంది. బెడ్ మీద ఉండగా మళ్ళీ ఫోన్ చేశారు. ఇది తాగే వాటర్ బాటిల్ చేతితో పట్టుకోండి, ఆయన పాపకి ఆ వాటర్ బాటిల్ చేతితో పట్టుకోమని వాక్యం మీద ఆనుకొని ప్రార్థన చేసి, వాక్యం మీద ఆనుకొని 2 మాటలు చెప్తున్నాను. ప్రార్థన చేసి ఆ బిడ్డని వేసి చేతికి అప్పగించిన తర్వాత ఆ పాప డెలివరీ వరకు రూమ్లోకి వెళ్ళేంత వరకు కూడా, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేంత వరకు కూడా నీళ్లు తాగడం మానలేదండి. ఏ ఉమ్మ నీరు తక్కువగా ఉందన్నారు, ఏ బ్లడ్ తక్కువగా ఉందన్నారు, అది యావత్తు దేవుడు ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఫ్రీ డెలివరీ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. రెండవది, అదే వరుసలో కొడుకునిస్తే ఏం చేస్తావమ్మా అని ప్రశ్నించాను దేవుడు పనివాడిగా. ఆయన చిత్తం అండి అంది ఆవిడ. కానీ దేవుడు కొడుకునిస్తే నువ్వు ఒక మాట ఆయనకి వివేక్ చూపిస్తున్నప్పుడు దేవునికి మహిమార్థమే కొడుకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండో కుమార్తె ఇప్పుడు నర్సు చేస్తుంది. ఆ పాప మరి ఆ జాబు పర్మనెంట్ అవ్వడం కోసం అనుకుంటా ప్రార్థించేవాడి. ఇవన్నీ దేని ద్వారా జరిగాయంటే కనుక కేవలం ప్రార్థన. అందుకే 2 చేతులు పెట్టి ఈ స్థలానికి వచ్చి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. లైవ్ ద్వారా దేవుడిచ్చిన ఆత్మీయ సహోదరులకు కుటుంబాలకు తెలియపరుస్తుంది ఏంటి అంటే, ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచో, ప్రార్థన చేసినప్పుడు మన మనసులు ఎటువైపో, ప్రార్థన చేసినప్పుడు మన సమస్యల వైపు కాకుండా
నేరుగా దేవుని వైపు మనం భారం పెట్టుకుని ఎదురు చూసినప్పుడు ఆయన కనుదృష్టి